మనం ఈరోజు ఎరుకల క్యాస్ట్ ఇది ఇండియాలో. ఎరుకల అంటే ఎస్టీ ట్రైబ్స్. మనం కొద్దిగా నీచంగా కూడా చూస్తున్నాం ఎరుకల అంటే. ఎరుక అంటే ఏంటి? ఎరుక అంటే నాలెడ్జ్. అసలు నీకు ఎరుకేనా? నీకు తెలుసా అసలు అంటుంటాం. ఇప్పుడు దేవుడు అనే పదం ఉంది. దేవుడు అనే పదం ఉంది, అది సంస్కృతం. దేవుడు అనే పదానికి తెలుగు ఏంటి? ఎరుకలయ్యా. ఎరుకలయ్యా లేకపోతే ఎల్లయ్య. దేవత ఉందనుకో సంస్కృతం, తెలుగు ఏంటి దానికి? ఎల్లమ్మ. ఎల్లలోకములకు అమ్మ. ఎరుకలయ్య అన్నీ తెలిసిన వాళ్ళు. ఇలాంటి పదాన్ని పట్టుకుని మనం ఈరోజు వాళ్ళు ట్రైబ్స్, గిరిజనులు వాళ్ళకి భాష లేదు, అది లేదు, వాళ్ళకి బట్టలు లేవు, అవి లేవు అంటుంటాం. అది వేరే అంశం. వీళ్ళ చారిత్రక నేపథ్యాన్ని చూస్తే ఎరుక అంటే జ్ఞానం, నాలెడ్జి. దేంట్లో నాలెడ్జి? ఎరుక అంటే దేంట్లో నాలెడ్జి? విల్లంబుల్లో నాలెడ్జి. విల్లంబులు వేయటం, ధనుర్విద్యలో నాలెడ్జి. ధనుస్సు ఎక్కుపెట్టడంలో విపరీతమైన నాలెడ్జ్ ఉన్న రేస్ ఇది. వాళ్ళకి ముక్తం తెలుసు, ఆముక్తము తెలుసు, ముక్తాముక్తము తెలుసు, యంత్రముక్తం కూడా తెలుసు. ఈ ముక్తము, ఆముక్తము, ముక్తాముక్తము, యంత్రముక్తం గురించి రాబోయే వీడియోలో నేను డిస్కస్ చేస్తా. ఏకలవ్యుడు అవి చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తా. ఈరోజు ఎరుకల అంత గొప్ప క్యాస్ట్. ఎరుకల అనే క్యాస్టు 575లో వాళ్ళది ఒక శిలాశాసనం ఉంది. ఎర్రగుడిపాడు దగ్గర ఒక శిలాశాసనం ఉంది. ఎరుకల అంటే ఒక ప్రాచీన తెలుగు శాసనం. ఎర్రగుడిపాడు దగ్గర కలమల్ల అనే గ్రామంలో ఉంది. ప్రాచీన తెలుగు శాసనం, మొట్టమొదట తెలుగు శాసనం ఇది. అందులో ఎరుకల వాళ్ళు అంటే ఎరుకల రాజు, ఎరుకల ముత్తురాజు, ఎరుకల ముత్తురాజు ధనుంజయ ఆయన పేరు. ఎరికల్ ముత్తురాజు ధనుంజయ అని ఉంది అందులో. ఆయన శిలాశాసనం రాశాడు. ఏం రాశాడు? 24 మరుందత్తుల నేల కొట్టంబున పాపారకు కొన్ని కాళ్ళు. కొట్టంలో అంటే పశువుల కొట్టంలో నివసిస్తున్న వాళ్ళకి, పశువుల కొట్టంలో నివసిస్తున్న బ్రాహ్మణులకి, అంటే బ్రాహ్మణులు ఆ రోజు కొట్టంలో ఇంకా నివసించే స్థాయి ఉంది వాళ్ళకి. ఎరుకలోళ్ళు కింగ్స్గా ఉన్నారు. వీళ్ళు 20 అంటే 24 ఎకరాల భూమి వాళ్ళకి దానంగా ఇచ్చినట్టు శిలాశాసనం చెబుతుంది. ఇది మన ప్రాచీన తెలుగు శిలాశాసనం. మనమేమంటాం? ఎరుకలోళ్ళకి భాష లేదు, వాళ్ళు ఏందో కుర్రో అని మాట్లాడతారు. ఇవన్నీ ఒట్టిదే. ఎవరు కూడా ఇప్పుడు తెలుగు భాషకు ఆద్యులు వీళ్ళలాగే కనపడుతున్నారు. 575లో నన్నయ్య వచ్చి ఎప్పుడో 12వ శతాబ్దంలో చిన్నగా ఒక పేజీన్నర మహాభారతంలో ఒక పర్వన్నర ఏదో ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఎరుకలోళ్ళు అప్పుడే తెలుగులో వచనంలో శిలాశాసనం రాయించడం జరిగింది. ఎరుకల ముత్తురాజు ధనుంజయ ఈయన. వీళ్ళకి భాష లేదంటాం, కానీ తెలుగు ప్రాచీన భాషగా గుర్తించండి అని కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడిగినప్పుడు, చిచి మీకు అసలు ఎవిడెన్స్ లేదు, మీది ఎలా ప్రాచీన భాష, మీకు అసలు ఎవిడెన్స్ లేదు, తమిళం కంటే ఎవిడెన్స్ ఉంది కాబట్టి తమిళం ప్రాచీన భాష, మీది ఎలా ప్రాచీన భాష ఇద్ది అన్నప్పుడు మన వాళ్ళందరూ కలిపి, మన తెలుగు భాష పండితులు వీళ్ళందరూ కలిపి, ఇంకా అప్పుడు మనకి ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు వాళ్ళు వీళ్ళు కలిసి చివరికి ఏంటంటే ఎరుకల ముత్తురాజు ధనుంజయ, ఎరుకల ధనుంజయ రాజు రాసిన శిలాశాసనమే వీళ్ళకి దిక్కయింది. ఏది మనం ప్రాచీన భాషగా క్లెయిమ్ చేయటానికి. ఈ ఎరుకల అనేవాళ్ళు మన తెలుగు రాష్ట్రంలో ఉంటే వీళ్ళనే బిల్లులు అంటారు. బిల్లులు అంటే విల్లులు అన్నమాట. విల్లులు వీళ్ళనే కావడి కులం, వీళ్ళనే సాతుపడి, మతాడి, నుతాడి, ఈ కులాలన్నీ కూడా ఎరుకుల కిందే వెళ్తాయి. వీళ్ళు పూర్వకాలంలో ఇప్పుడు పద్మవ్యూహం, గరుడ వ్యూహం, నాగవ్యూహం అని ఉంటే ఈ వ్యూహాలన్నీ రచించిన వాళ్ళు వీళ్ళే. అంత గొప్ప క్యాస్టు. ఈ క్యాస్ట్లో ఉన్న ఏకలవ్యుడు లాంటి వాళ్ళకి ఎంత విలువిద్య వచ్చి అంటే వీళ్ళ పేర్లు కూడా ధనుంజయ, ధనువు, ధనుస్సు ఇట్లా ఉంటాయి. రాబోయే వీడియోలో మీకు చెప్తా. వీళ్ళకి విలువిద్య నేర్పారంటారు వీళ్ళకి తెలుగు నేర్పేమంటారు మనోళ్ళు. వీళ్ళకి విలువిద్య రాదండే మా ద్రోణుడు విలువిద్య నేర్పారంటారు. వీళ్ళకి భాష రాదండే మా నన్నయ్య తెలుగు ఆద్యుడు, ఆదికవి అంటారు వీళ్ళు. మరి అంతకుముందే తెలుగులో శిలాశాసనం ఉంది కదా. ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పాడు అనుకో పాండవులకి, కౌరవులకి.
పాండవులకి కౌరవులకు ఒక యుద్ధం వస్తుంది, కురుక్షేత్రం. కురుక్షేత్ర యుద్ధం వచ్చినప్పుడు కౌరవులు మొత్తం మాకు కర్ణుడు ఉన్నాడు అంటారు. పాండవులు మొత్తం మాకు కృష్ణుడు ఉన్నాడు. కర్ణుడికి కానీ కృష్ణుడికి కానీ ద్రోణాచార్యుడు కాదు విలువిద్య నేర్పింది. తాను విలువిద్య నేర్పిన కురు పాండవ వీరులు కృష్ణుడి కాళ్ళు బట్టి ఒక వర్గం, కర్ణుడి గడ్డం బట్టి ఒక బలగం బిక్కు బిక్కును బ్రతుకుతుంటే సిగ్గులేదు ద్రోణుడికి. జై భీమ్.